చాలా బాగుంది. మీకు ఏం నచ్చిందండి మూవీలో? మూవీలో బాలకృష్ణ నచ్చారండి బాగా. ఫస్ట్ తర్వాత తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ఫైట్స్, డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు సూపర్. అసలు చిన్న పాప ఎలా చేశారు? తను చాలా బాగా చేస్తుంది. పాప చాలా క్యూట్గా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ కూడా చాలా బాగా కుదిరింది. బాగా చూపించారు. బాగుందండి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం బాగుంటుంటే బాగుండేది, ఇంకా వేరే లెవెల్లో ఉండేది కొంచెం. అదొకటి. అదర్వైజ్ మూవీ అంతా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? తెలిసిపోతుందండి, తెలిసిపోతుంది. అవి అంటే బాలకృష్ణ సినిమాలకి స్టోరీస్ కాదు కదా, యాక్షన్, డైలాగ్స్, ఎలివేషన్స్. బాలయ్య గారు ఎలా చేశారు మరి? చాలా బాగా చేస్తారు. ఇంకా ఆయన చెప్పేది ఏముందండి, గాడ్ ఆఫ్ మాసెస్ అంతే. ఫైటింగ్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఇంకా గూస్ బంప్స్ ఏనండి, అసలు మైండ్ పోయింది. సెంటిమెంట్ ఏమైనా ఉందా మేడం మూవీలో? సెకండ్ హాఫ్ లో ఉంటుందండి. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు బాగా. సంక్రాంతి విన్నర్ బాలయ్య అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్, డెఫినెట్ గా. బాబీ డియోల్ యాక్టింగ్ బాగానే ఉందండి. డైరెక్షన్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, బాగుంది, చాలా బాగుంది. చిన్న పాప ఎలా చేసిండండి? చిన్న పాపే చాలా బాగా చేసిందండి. కుదిరింది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే వాటర్ గురించి అంత ఎలా అనిపించింది? అది బాగుందండి. అది ఇంకా కొంచెం బాగా తీసుకుంటే ఇంకా బాగుండేది. మైనస్ అంటూ పెద్దగా ఏం లేదండి. సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. మొత్తానికి బాలయ్య ఊపిరిపించాడా సంక్రాంతి? ఫుల్గా హిట్టే అనుకోవచ్చా మరి సినిమా? సూపర్ హిట్టే అండి, డెఫినెట్ గా. సంక్రాంతి విన్నర్ 3.5. సంక్రాంతి విన్నర్ బాలయ్యనా? అంతే అండి. అంటే రేపు వచ్చే సినిమా చూడాలి కదా. అదే ఇప్పటికైతే బాలయ్యనా? ఇప్పటికైతే డెఫినెట్ గా అన్డౌటెడ్లీ బాలయ్య. జై బాలయ్య.